నీకు కూడా థ్యాంక్స్ మహాలక్ష్మి. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. నీకు కూడా థ్యాంక్స్ మహాలక్ష్మి. ఓకే డాక్టర్. సార్ మీ నెక్స్ట్ మూవీ పేరేంటి సార్? ఉండమ్మా, ముద్దు పెడతా. ఏంటి సార్? అయ్యో అపార్థం చేసుకోకమ్మా, అది నా నెక్స్ట్ మూవీ పేరు. ఓ నెక్స్ట్ మూవీ పేరా? సార్ మీ ఫస్ట్ పిక్చర్ లో మ్యూజిక్ చాలా బాగా చేశారు సార్. ముఖ్యంగా హీరో సోలో సాంగ్ నీకు బొంద పెడతా నీకు పిండం పెడతా సాంగ్ అయితే సూపర్ హిట్ సార్. మళ్ళీ అలాంటి పాటలు వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు అలాంటి సాంగ్స్ ఏం చేయట్లేదులే, మీరేం కంగారు పడకండమ్మా. అదేంటి సార్, ఎక్కువగా ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్ అని ఆటోగ్రాఫ్ ఇస్తారు కదా, మీరేంటి ప్రతి ఆటోగ్రాఫ్ లో ప్రేమతో రాస్తున్నారు? ప్రేమే నా హార్ట్, ప్రేమే నా కిడ్నీ, ప్రేమే నా లంగ్స్, ప్రేమే నా లివరు, నా ప్రతి ఆర్గాన్స్ లోనూ ప్రేమే నిండిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఫోన్ లిఫ్ట్ చేయటే చెప్పరా చెడతలో, ప్రేమని పికప్ చేసుకున్నావా? అయ్యో లేదు సార్, ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఏం జరిగింది? ప్రేమ మేడం వాళ్ళకి వాడెవడో అప్పు ఇచ్చాడట. ఆ అప్పు తీర్చకపోతే వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటానని ఆడు తాళి పట్టుకొని కూర్చోండి సార్. వాళ్ళ చెల్లినేగా, ప్రేమ ఖాళీగానే ఉంటుందిగా, ఆమెను తీసుకొచ్చాయి. సార్ ప్రేమ మేడం కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు సార్. అవునా? ఎంత ధైర్యం వాడికి, నా పేరు చెప్పలేదా? చెప్తున్నాను సార్. వణికిపోయాడు కదా అన్నాడు సార్. కళరాజు తెలుసా అంటే నాకు ఇళయరాజా ఏఆర్ రహమాన్ తెలుసు అన్నాడు సార్. మీ పేరు చెప్పినందుకు కొత్త కుక్కను చూసి పాత కుక్క మురిగినట్టు నా మీద అరిచినాడు సార్. వాడు నా ఈగోని హర్ట్ చేశాడ్రా. ఎలా? ఇక్కడ ప్రోగ్రామ్ కి టైం అయిపోతుంది. ప్రేమ వచ్చి పార్టిసిపేట్ చేయకపోతే పాపం 5 లక్షల ప్రైజ్ మనీ మిస్ అయిపోతుందే. ఇప్పుడు ఏం చేయాలి సార్? సరే నువ్వు అక్కడే ఉండు, ఏం చేయాలనేది ఆలోచిస్తాను. రాక రాక గొప్ప అవకాశం వస్తే ఈ దరిద్రుడొచ్చి అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు ఎలాగే? అక్క, ఈ పోటీలో గెలిచి నువ్వు అప్పు కట్టేసినా ఈ రాస్కెల్ నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఇలాంటి వాడికి భయపడి నీ కెరియర్ని నువ్వు ఎందుకు పాడు చేసుకోవడం? ఆ కళైరాజా అసలే తిక్క మనిషిలా ఉన్నాడు. నువ్వు వెళ్ళకపోతే ఫీల్ అయిపోయి వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు వెళ్ళక్క. మీ అక్కయ్యని, అదే మా వదిని గారిని గౌరవంగా పంపిస్తాను. నువ్వు మర్యాదగా వచ్చి పీటల మీద కూర్చోవాలి. మరి మళ్ళీ ఆ మాట అంటే చంపేస్తాను. వామ్మో, కొంచెం ఉంటే నా డిప్ప కొబ్బరి చిప్పలా పగిలిండేదిగా. అక్క, నా గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు వెళ్ళు. నన్ను గనక వీడు పెళ్లి చేసుకున్నాడంటే 2వ రోజే కాఫీలో విషం కలిపి మరీ చంపేస్తాను. ఆహా, ఫ్యూచర్ ప్లాన్స్ బాగానే ఉన్నాయే. నా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా నాకున్నాయి.
తాళి కట్టి దుబాయ్ తీసుకెళ్ళి అమ్మి పారేస్తామనుకుంటావు? రేయ్ ప్రేమ, నువ్వు వెళ్ళమ్మా. రేయ్, తప్పుకోకపోతే తలకాయలు పగులుతాయి. మిమ్మల్ని చూస్తారేంటమ్మా? డబ్బులు తీసుకున్నారు, వెళ్ళి పట్టుకోండి. వెళ్ళి ఆపండి, పట్టుకోండి. మర్యాదగా కూర్చోండి. మా జోలుకొచ్చారంటే చంపేస్తాను. అసలు మీరు ఆడవాళ్ళేనా? మీ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారు కదే. ఇంత చిన్నదాన్ని ఆ దరిద్రుడు పెళ్లి చేసుకుంటారంటే, పేరెంట్ అనుకొచ్చారంటే దొంగ మొహల్లారు. ఇక్కడ పోయండి మహాలక్ష్మి. దిగు ప్రణయ్. ఎందుకు? నీకు హెడేక్గా ఉన్నట్టుంది కదా, నేను మంచి అల్లం టీ తాగుదామని. ఓహో, నీకోసమే గజని, రా. తమ్ముడు, 2 మంచి అల్లం టీ కొట్టు. తీసుకో గజని. బాగుందా? అమ్మో, ఇంకా నయం, తొక్కలేదు. ఏయ్ ఏయ్, ఏంటది? ఏదైనా వెహికల్ పంచర్ అయితే? అవును కదా, నేను అంత దూరం ఊహించలేదు. తీసేసి వస్తాను. ఎవరా దీన్ని రోడ్డు మీద పడేసిన గాడిదా? మహాలక్ష్మి, గాడిద అంటున్నాడు మహాలక్ష్మి. ఏం చేయమంటావు? వెళ్ళి వాడి నోటికి సెన్సార్ బోర్డు తగిలించినా? పాపం, వెళ్ళి సారీ చెప్పొస్తాను. నోరు మూసుకొని బండెక్కు. తప్పు కదా మహాలక్ష్మి, పాపం, పంచర్కైనా డబ్బులు ఇద్దాం. మర్యాదగా బండెక్కు, తప్పు మనదే. ఎవడ్రా ఎవడ్రా దీన్ని ఇక్కడ కావాలని ఎవడో పడేశాడు? వాడెవడో దొరకాలి, దీంతోనే వాడి నెత్తి మీద ఒక్క దెబ్బేసి పడేస్తా. ఎవరాది? రేయ్, నిజం చెప్పండి రేయ్, నా సంగతి తెలియదురా రేయ్. రేయ్, ఎవరా? అమ్మో, కొంచెం వైలెన్స్ చూపించేలా ఉన్నాడు మహాలక్ష్మి. వెళ్తానన్నావుగా, వెళ్ళి సారీ చెప్పు. అబ్బే, ఎందుకు? దారిని పోయే మేకను తగిలించుకోవడం అవసరమా? సారీ చెప్తానన్నావు కదా గజని, వెళ్ళి చెప్పు. చెప్పు. నేనా? నేనెప్పుడు అన్నాను? ఇప్పుడే అన్నావు. అన్నానా? ఓహో, అంటే గతం మర్చిపోయినట్టే దీన్ని కూడా మర్చిపోయి ఉంటాను. అవునా? నీకు గతం ఎలా గుర్తొస్తుందో అలాగే చెప్తా. పద. వద్దు మహాలక్ష్మి, నువ్వు బండెక్కు, నువ్వు బండెక్కు, నువ్వు బండిది ఎక్కు. ఎవడ్రా దీన్ని ఇసిరింది?
నమస్తే సార్. నమస్తే, వెళ్ళండి. నమస్తే అండి. వెళ్ళండి. హలో సార్. నమస్తే, వెళ్ళండి. హలో సార్. నమస్తే అండి. నమస్తే, వెళ్ళండి. సార్ వెళ్దామా? చెప్పండి సుకుమారి. పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. కాంపిటీషన్ మొదలు పెట్టాలి. మీ క్యాండిడేట్ ఇంకా రాలేదు. ఆమె రాదంటే మనమైనా స్టార్ట్ చేద్దాం సార్. తప్పకుండా వస్తుంది. అటు ట్యూన్ ఇటు మారినా, ఇటు లిరిక్ అటు మార్చినా ప్రేమ తప్పకుండా వచ్చి పాడుతుంది. సారీ సార్, మీకోసం అయితే వెయిట్ చేసేవాళ్ళం. పార్టిసిపెంట్ కోసం కూడా వెయిట్ చేయడం ఏంటి సార్? మీరు రండి సార్. గంటలో కాంపిటీషన్ కంప్లీట్ చేసి ప్రైజ్ ఇచ్చేద్దాం. పదండి, మొదలు పెడదాం. రండి సార్. ఏమైంది సార్? అయ్యో సార్, ఏమైంది? కడుపు నొప్పి, కడుపు నొప్పి. అబ్బా, అయ్యో సార్, ఏంటి కడుపు నొప్పి అంటున్నారు? ఏమైంది సార్? కడుపు నొప్పి. అయ్యో అయ్యయ్యో, జెంట్స్ టాయిలెట్స్ అడిగితే చూపించేదాని కదా సార్. చిచి, ఇది ఆ నొప్పి కాదు, కడుపు నొప్పి. సార్ సార్, ఇప్పుడు ఎలా సార్? నా కోసం ఆలోచించొద్దు. మీ ప్రోగ్రామ్ మీరే మొదలు పెట్టండి. అయ్యయ్యో, జడ్జి లేకుండా శిక్ష ఎవరేస్తారు సార్? చిచి, జడ్జి లేకుండా మార్కులు ఎవరేస్తారు సార్? మీరే చూసుకోండి. సార్ లేదు సార్, మీరే మార్కులు వేయాలి. మీ చేతుల మీదుగానే విన్నర్ కి ప్రైజ్ ఇవ్వాలి. వద్దు, నా కోసం ఆపొద్దు. ముందు హాస్పిటల్ కి వెళ్దాం సార్. నా వల్ల కాదు. మా అసిస్టెంట్ టిఫిన్ లో ఏదో పాయిజన్ కలిపేసి ఉంటాడు. ట్రీట్మెంట్ కి లేట్ అవుతుంది. అబ్బా, గంటైనా పడుతుంది. లేట్ అయితే వెయిట్ చేస్తాం సార్. సార్ పర్వాలేదు చెప్పండి, సార్, మనం వెయిట్ వెయిట్ చేస్తాం కదా. వెయిట్ చేస్తాం సార్. వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాం సార్. వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాం సార్. వెయిట్ చేస్తాం. వెయిట్ చేయండి. సార్, గంటైనా వెయిట్ చేస్తా అన్నారు కదా, చేయండి. మరి కడుపు నొప్పి? లేదు. గిలగిల కొట్టుకున్నారు మరి? ఒకవేళ నిజంగానే నాకు కడుపు నొప్పి వస్తే గంట సేపు వెయిట్ చేసేవాళ్ళు కదా. చేసేవాళ్ళం. గంట వెయిట్ చేస్తే కొంపలేం మునిగిపోవు కదా. పోవు. అందుకే పార్టిసిపెంట్స్ కోసం బాగా ప్రాక్టీస్ చేయడానికి నేనే ఒక గంట టైం శాంక్షన్ చేశాను. విన్నారుగా చప్పట్లు? వాళ్ళింకా బాగా ప్రాక్టీస్ చేయడానికే వెయిట్ చేస్తున్నారు. సరే సరే, ప్రాక్టీస్ చేసుకోండి. ప్రేమని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? మహాలక్ష్మి, నేను నిన్ను తిట్టాను. పర్లేదులే. నీ కోపం రాలేదా? ప్రణయ్, నువ్విప్పుడు నా దృష్టిలో పసిబిడ్డతో సమానం. అందుకే ఎంత చిరాకులో ఉన్నా నిన్ను మాత్రం నేనేవి అనను. నువ్వు గతం గురించి ఏమీ ఆలోచించకు ప్రణయ్. నీ మనసుకి ఏది నచ్చుతుందో దాని గురించే పాట రూపంలో రాయటం మొదలుపెట్టు. నీకు ఒక మంచి కెరీర్ స్టార్ట్ అవుతుంది. హలో,
హలో, ఎవరు? నేను కలైరాజాని. సార్, నువ్వు పోనీ. ఏంటి పోనిచ్చేది? మిమ్మల్ని కాదు సార్. మరెవర్ని? చెప్తుంటేనే కాదా? మహాలక్ష్మి. సార్, సారీ సార్. నేను అరిచిన అరుపుకి మా డ్రైవరు జీప్ ఆపేశాడు. చెప్పండి సార్. నువ్వు నాకొక ఫేవర్ చేయాలి మహాలక్ష్మి. తప్పకుండా సార్. ఏం చేయమంటారు? ఆ రోజు నీకు పోలీస్ స్టేషన్లో కాబోయే సింగర్ అంటూ ఒకరిని పరిచయం చేశాను, గుర్తుందా? ఎస్ సార్. సెల్ఫీ కూడా తీసుకోమన్నారు. ఆ అమ్మాయి పేరు ప్రేమ. ప్రేమ. ఏమైంది సార్? ఆ అమ్మాయిని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా ఓ రాస్కిల్ హౌస్ అరెస్ట్ చేశాడంట. నువ్వు వెళ్ళి ఆమెని సేవ్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించు. షూర్ సార్. డీటెయిల్స్ చెప్పండి. సార్, ఆ అమ్మాయి వచ్చి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. నాకు వదిలేయండి సార్. కనబడని 4వ సింహం కనబడే టైం వచ్చింది సార్. డ్రైవర్, యూటర్న్ తీసుకో. ఇంతవరకు మా ప్రయత్నం మేము చేశాం ప్రభు. ఇక నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. పెళ్లి కూతురుని రెడీ చేయండి. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. అవును, నీ చావు ముహూర్తం దగ్గర పడుతుంది. నీ పాపం పండే టైం వచ్చింది కదా. పెళ్లి జరిగే చోట అశుభం పలకూడదు వదినా. నాలుగు చీరేస్తాను. మైండ్ యువర్ లాంగ్వేజ్ బ్లడీ బాస్టర్డ్. ఒక తాగుబోతు నమ్మి 4 లక్షలు అప్పివ్వడమే నువ్వు చేసిన తప్పు. ఆ తాగుబోతుకు నీతి, న్యాయం, ప్రేమ, మమకారం ఏమీ లేవని తెలిసినా ఆ మనిషి చేసిన అప్పు తీరుస్తానని మాటివ్వడం నా తప్పు. అయినా మాట మీద నిలబడి నీ డబ్బు నీ మొహన పడేయాలని నేను చూస్తుంటే దొరికిన అవకాశాన్ని పోగొట్టడానికి వచ్చావు. ఇంకా నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడమే నేను చేస్తున్న పెద్ద తప్పు. ఇంతమంది నా వాళ్ళ మధ్య మీ నలుగురు నన్ను ఏం చేయగలరు? నలుగురు కాదు, నేనొక్కదాన్ని చాలు. నా ప్రాణం ఉన్నంత వరకు నా చెల్లెలి చిటికిన వేలు కూడా తాకనివ్వను. నాకు ప్రాణాలు పెద్ద ఇంపార్టెంట్ కాదు వదినా. నీ చెల్లెల్ని ప్రాణంగా చూసుకుంటాను. ఎన్ని మాట్లాడుతున్నావు? మమ్మల్ని కన్నవాడు, కన్న కూతుర్నే నీకు తాకట్టు పెట్టినవాడు రేపింకెవరైనా తాగడానికి డబ్బిస్తాను అంటే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. అలాంటి వాడితో కలిసి, అలాంటి వాణ్ణి ఆడిస్తున్న వాళ్ళతో కలిసి నువ్వు మమ్మల్ని టార్చర్ చేస్తున్నందుకు శిక్ష అనుభవిస్తావు. ఏ ధైర్యంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగినా సరే నా కుటుంబాన్ని నీ నుంచి రక్షించుకోవాలనే మొండి ధైర్యంతో మాట్లాడుతున్నాను. నువ్విక్కడ ఎంత బలగంతో ఉన్నా చివరికి నీ చావుతోనే ఈ రోజు ముగుస్తుంది. ఎలా చంపాలనుకుంటున్నావు చెప్పు.